పార్టీలో చేరిన మీకు, అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే పోయినారో వాళ్ళకు కూడా నేను ఇదే చెప్పినాను. నాకేమి ఇది 4వ ఎలక్షన్ నాది. అతి చిన్న వయసులో 26 ఏళ్ళకు రాజకీయాల్లోకి వచ్చా. 28 ఏళ్ళ వయసుకి నేను ఎమ్మెల్యే కావడం జరిగింది. నాకు పూర్తి ఒక ఎమ్మెల్యేగా నాకు పూర్తి సాటిస్ఫాక్షన్. ఎందుకంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా, ఈ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, పక్కనున్న కర్ణాటకలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, కేతిరెడ్డి అంటే ఒక బ్రాండ్. కేతిరెడ్డి లాగా పని చేయాలి అనేది చాలామంది ఎమ్మెల్యేలని పోయినప్పుడు కేతిరెడ్డి లాగా పని చేయాలని చెప్పేసి, అంతకంటే ఒక ఎమ్మెల్యేగా నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదు. కానీ ఈరోజు వచ్చిన ఢిల్లీ వాళ్ళకు కావచ్చు, ఈ అసత్య కుమార్ కూడా నేను ఒకటే చెప్తున్నాను. నేను చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో, సంక్షేమము, మన ఊరికి ఏం కావాలో అన్నీ చేశాను. గతంలో నేను ఈరోజు వాళ్ళని కూడా కోరదలుచుకునేది ఒకటే. నేను గతంలో మాకున్న మన ధర్మవరంలో ఉండేది చేనేత పరిశ్రమ. ఆ చేనేత పరిశ్రమ నమ్ముకొని వేలాది కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి. వాళ్లకు గతంలో ఎన్డీఏ వచ్చిన తర్వాతనే 5% GST వేయడం జరిగింది. అది పెంచుతామంటే నేనే పోయి ఆ GST వేయకూడదు, ఇబ్బంది పడతారని నిర్మలా సీతారామన్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. అర్జీ ఇచ్చిన తర్వాత ఆమె పెంచలేదు. నేను ఈ అసత్య కుమార్కు, నీకు ఢిల్లీలో అంత పలుకుబడి ఉంటే, నువ్వు ఢిల్లీలో అంతగా మెరుగంగా ఉంటే, నా చేనేత కార్మికులకు వాళ్ళు బాగుండాలని అనునిత్యం కోరుకునేవాడిని, పోరాడేవాడిని, నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. నువ్వు గన ఈ ఎలక్షన్ తేదీ లోపల గన నిర్మలా సీతారామన్తో చేనేతల మీద ఈ 5% GST తీసేస్తామని చెప్పేసి ఒక ప్రకటన చెప్పి, నేను ఎలక్షన్ కూడా చేయకోకుండా ఇంట్లో కూర్చుంటాను, మా చేనేత కార్మికులు బాగుపడతారు అంటే అని చెప్పి ఒకటి. రెండవది, నువ్వు ఏ కులం అని అడ్డం పెట్టుకొని, ఏ కులం అని పెట్టి రాజకీయం చేస్తున్నావో నేను అప్పుడు ఛాలెంజ్ చేశా, ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు గన యాదవ కులానికి సంబంధించిన వ్యక్తివి అయితే నువ్వు యాదవ కులం సర్టిఫికేట్ ఒక 2 రోజుల లోపల తీసుకొనిరా. నువ్వు తీసుకొని వచ్చినప్పటి నుంచి కూడా నేను మళ్ళీ కూడా రాజకీయాల్లోకి మానుకొని ఇంట్లో కూర్చుంటానని చెప్పేసి ఈ సందర్భంగా చేసుకుంటాను. ఎప్పుడూ కూడా అబద్ధాల మీద నువ్వు బతుకుతూ అందరినీ కూడా మభ్యపెట్టే విధంగా దగ్గర 20-30 సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ కొన్నాడు. మీరు కూడా చూస్తుంటే అవే వచ్చా అంటే అంత ఆ విధంగా కొని ఏదో అయిపోతుంది. నాకు ఏది వద్దు. ఇది 4వ సార్లు నేను చేయగలిగినదంతా కూడా చేసిన ధర్మవరానికి. ఇక మిగిలిపోయిన ఈ కార్మికులు బాగుపడతారన్నా, నువ్వు ఏ కులం మీద అయితే చేసుకుంటున్నావు ఆ 2 నిరూపించు చాలు. నేనే పక్కన కూర్చుంటా, నువ్వే చేసుకో ఎలక్షన్, నాకేం ఇబ్బంది అట్లా. మా వాళ్ళు బాగుపడతారంటే అంతకంటే నాకు కావాల్సింది లేదు. ఎందుకంటే నేను ధర్మవరం నియోజకవర్గం తప్ప వేరే దాని గురించి పెద్దగా ఆశించను కూడా. మా ఊరు వాళ్ళు బాగుండాలనే కోరిక తప్ప. కాబట్టి నువ్వు ఆ కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. లేదు చేత కాదు అనుకుంటే ఇట్లా ఎమ్మెల్యేలని ఇదే కూలీలాగా ఇలాగే మోసం చేస్తావంటే అది నీ విజ్ఞతకే వదిలేస్తాను. కాబట్టి పురప్రజలు కావచ్చు, ధర్మవరం ప్రజలు కావచ్చు, అందరూ ఆలోచించుకోవాల్సింది. ఇతను ఎంత మోసాలు చేసుకొని, ఇతని బాధితులు నాకు ఫోన్లు చేసి చెప్తా అంటే అసలు చెవులో రక్తం కారుతుంది. ఇతని బాధితులు అంతమంది ఉన్నారు. ఇతను ఏ విధంగా మోసం చేసి ఆ స్థాయికి ఎదిగినాడు. వెంకయ్య నాయుడు దగ్గర శిష్యరీకం చేసి ఆయన్నే ముంచే స్థాయికి ఎలా ఎదిగినాడు అని చెప్పేసి ఎవరిని అడిగినా కార్పొరేట్ సర్కిళ్ళలో ఎవరినైనా కానీ బయటకు పోయి అడిగితే తెలుపుతాడు ఇతను ఏ విధంగా మోసం చేసినాడు వెంకయ్య నాయుడు కూడా అని చెప్పేసి. సో నేను ఆ విధంగా నాకు మా నియోజకవర్గం తప్ప వేరే మేలు కంటే వేరే లేదు. నువ్వు ఏ కులం అయితే అడ్డం పెట్టుకున్నా ఆ కులాన్ని చూపి, నువ్వు ఏ ఢిల్లీలో అయితే ఫేమస్ అంటున్నావు ఆ ఢిల్లీ నుంచి ఒక ప్రకటన చేపి చాలు, నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. కాబట్టి మీరందరం కూడా ఇలాంటి అసత్యాలు చెప్పుకొని ఎప్పుడైతే తప్పుడు మార్గంలో పైకి వచ్చినాడో, తప్పుడు పనులు చేసుకుంటేనే పైకి వచ్చినాడు, తప్పుడు కూతలు కూసుకుంటేనే పైకి వచ్చినాడు. కాబట్టి అతనికి మన ధర్మవరంలో కొట్టిన దెబ్బకు
మళ్ళీ ఎవరే కానీ ఇలా నెల రోజుల ముందు వచ్చి సూట్ కేసులు తీసుకొని వచ్చి డబ్బులు పంచుతూ రాజకీయం చేస్తే ప్రజలు సరైన గుణపాఠం చెబుతారు అనే ఒక బలమైన తీర్పుని ఇవ్వాల్సిందిగా ధర్మవరం ప్రజానికాన్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక ఆనవాయితీ అయిపోతుంది. ఎవడే కానీ ఇంక జనాల దగ్గర ఉండరు, జనం సమస్యలు పట్టించుకోరు. లాస్ట్ 3 నెలల్లో ఎలక్షన్లలో ఆడుకోబోతారు, సంపాదించుకుంటారు, వస్తారు, ఈడ పనిచేస్తారు, విచ్చలవిడిగా పనిచేస్తారు, మళ్ళీ పోతా అంటారు. ఇది ఒక తప్పుడు సాంప్రదాయం అవుతుంది. ఎవరైనా కానీ ఒక రాజకీయ నాయకుడు అంటే జనంతో ఉండాలా, జనం కోసం పనిచేయాలా, జనం కై బతకాలి. అలాంటి వాడు మాత్రమే రాజకీయాలకి రావాలి అని చెప్పి మన ధర్మవరం నుంచి ఒక బలమైన తీర్పును ఇవ్వాలి అని చెప్పేసి ధర్మవరం ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈరోజు పార్టీలో చేరిన మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.